వినాలంటే శ్రద్ధగా వినాలి. కానీ ఈరోజు మనుషులు ఎలాంటి విషయంలో నమ్ముతున్నారంటే సూచక క్రియలు కావాలంటున్నారు కదా, అద్భుతాలు కావాలంటున్నారు. ఏమండి, అద్భుతాలు జరిగితే కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మనండి అంటారు. వాక్యం మీరు పక్కన పెట్టేసి సూచక క్రియలు కావాలన్నప్పుడు కానీ, లేకపోతే అద్భుతాలు కావాలని ఎవరైనా వెళ్ళినట్లయితే ఇది నిరంతరమైన విశ్వాసం కాదు. ఇది నిరంతరమైన స్థిరమైన జీవితం కాదు. అద్భుతం జరిగితే దేవుణ్ణి నమ్ముతాం, సూచక క్రియలు చూస్తే నమ్ముతాము, లేదంటే మన దేవుణ్ణి తిరస్కరిస్తాం. వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? స్థిరంగా నిలిచేలాగా చేస్తుంది. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా చేస్తుంది. బైబిల్లో యోషియా రాజు కూడా అలాగే ఉన్నాడు. వాక్యం చేత తన జీవితంలో పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ పరిశుద్ధతను ఏం కనపడుతుంది తెలుసా? ఆయన కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడంట. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించుకున్నట్లయితే వాక్యాన్ని నువ్వు వినాలి. వినుట ఏమో వల్ల వస్తుంది తెలుసా? విశ్వాసం వస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? ఇంకా ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఈ వాక్యాన్ని పాటించాలంట. ఏం చేయాలి తెలుసా? ఈ జీవితంలో వాక్యాన్ని నువ్వు పాటించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు వాక్యానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదంటే వారి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. కానీ వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే దేవుడి వాక్యం ఎందుకు మనం వినాలంటాడంటే నువ్వు నిత్య జీవనంలోకి ప్రవేశించడం కోసం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మీరు 19వ వచనంలో చూస్తే ఈ వాక్యం పాటిస్తున్నప్పుడు అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నాడు. అంటే ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పాటిస్తున్నప్పుడు క్రియల్లో చూపించాలంట. క్రియల్లో చూపించాలి. బైబిల్ అంతా చదువుతున్నప్పుడు ఒక మాటతో తేలిపోయింది. ఏంటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. బైబిల్ మనం వింటున్నాం, వాక్యాన్ని మనం చాలా బాగా వింటున్నాం. ఏమంటే ఈరోజు చాలా బాగుందని వాక్యం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ వాక్యం బాగుంది అనే మాట కాదంట. ఈ వాక్యం మనం పాటించాలి. ఎలాగ పాటించాలంటున్నాడంటే క్రియలను చూపించాలి, క్రియలు నీ ప్రేమను చూపించాలి, క్రియలు నీ సహాయతత్వాన్ని చూపించాలి, క్రియల్లో నీ యొక్క ప్రతి ఒక్క క్షమించే గుణం అన్ని